బీసీ నినాదం నిజంగా వస్తుందా? ఇక నిదానం వచ్చేది ఏ ప్రభుత్వం కాపాడుతుందో అని. ఈ దురద అంటించుకోవడం అంత అవసరం అంటారా? కష్టపడ్డ వారికి దుర్ద అనేది ఏముండదు. ఎక్కడ స్టార్ట్ అయింది ఈ రాజకీయం మీకు? ఆ ఉమ్మడి నర్సయ్య పేరును కొంచెం మనం చూస్తా అలాంటి నర్సయ్య లెక్క పుట్టాలని ఏం వ్యాపారం చేశారు మీరు? నేను స్టాప్ బిజినెస్ చేసిన సార్. ఓకే, ఫస్ట్ సైకిల్ స్టోర్ పోస్ట్ చిన్నగా పెద్ద పోస్ట్కి వెళ్దాం అనుకుంటున్నా. చేద్దాం తప్పించుకున్న నాయకులు కొంతమంది ఉంటారు కానీ ఓకే, ఫస్ట్ చేసి చూపెడతారా సార్. మీరున్న పరిధిలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాటికి పరిష్కారం ఉన్న మీద ఉందా? ఉన్నాయి సార్. మన ఇప్పుడు మండలంలో ఇప్పుడు రైతులు పొలాలు ఉన్నాయి సార్, సౌటపడ్డ భూములు ఉన్నాయి. పార్టీలలో పోయి గెలిచి ప్రజలుగా పార్టీలలో పోకుండా ఇండిపెండెంట్గా గెలిచి ఒక సంతోషం అనిపిస్తుంది. స్కూల్కి ఇంతమంది వస్తే మీ స్టాఫ్కి ఇంత ఒక డొనేషన్ లెక్క జీతాలు పెంచుకుంటే పిల్లలకి ఇంతమంది ర్యాంక్ కొట్టింది అనుకోండి, మీకు ఇంత డొనేషన్ లెక్క పెడితే బాగుంది జీతాలు పెంచకుండా. మనం మనది పని చేసుకుంటా పోతే ఆ పబ్లికే మనం తీసుకోవట్లేదు. మనం మంచి పనులు ఎప్పుడు ఇవ్వలేకపోతారు. మనం ఒక మురికిలో చెత్త ఎత్తే నీళ్ళు ఆగిపోతాయి సార్, చెత్త నీళ్ళు వెళ్ళిపోతాయి. చివరి జెండా సార్, నేను ప్రజలకు రేపు ఏమైనా అవకాశం వస్తే, జేబీడీసీ అవకాశం వస్తే, మీరు నన్ను గెలిపిస్తే. హాయ్ హలో, నేను కృష్ణ. ప్రస్తుతం మన ముందు సీనియర్ నాయకులు భువనగిరి దుర్గేష్ మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. బాగున్నారా సార్? బాగున్నా సార్. ఏమేం పనులు వస్తాయి సార్ మీకు మొత్తం? సార్ మాకంటే మాకు చేపలు పట్టడం ముదిరాలం సార్. మేము కల్లెడ గ్రామం సార్. ముది రాజులు సార్. ముది రాజులు సార్. రాజులు అంటారు కదా, రాజులు అన్న పేరు ఉన్నది సార్. మా ముదిరాలంతా బ్యాకప్ అయింది సార్. మొత్తం వెనుకబడిపోయినా మా ముదిరాల సంఖ్య ఉన్నది సార్. మేము ముదిరాల సంఖ్య ఎక్కువ ఉన్నది, జనాభా ఎక్కువ ఉన్న చూత వెనుకబడ్డ పరిస్థితి మా ముదిరాలదే. అవును. ఏంది అసలు ఈ బీసీ నినాదం ఏమేమి వచ్చింది కదా, నిజంగా వస్తుందా సార్? బీసీ నినాదం నిజంగా వస్తుందా? ఇక నిదానం వచ్చేది ఏ ప్రభుత్వం కాపాడుతుందో ఆ నిదానం ఎప్పుడు తీసుకొస్తారో అది అంటే ఒక ఊపితో వచ్చింది కదా. వచ్చింది సార్. బీసీలు ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో సగం మంది ఉంటారు అన్నట్టుగా సమాచారం. ఇది నిజమేనా? నిజమే సార్. అందులో మీ ముద్రాల సంఖ్య ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటది. సో అయినా కొంత అంటే ఏకతాటిపైకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా సార్? అంటే మీ బీసీలను ఒక తాటిపైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయా? ఉంటాయి సార్. మేము అందరం కట్టుకోకుండా అవకాశాలు మా ముద్రాలనే అందరూ కట్టుకట్టి చేసేది ఉంటే మాత్రం ఆ అవకాశాలు ప్రతి ఒక్కరు ముందు పోవడానికి ఇది ఉంటుంది. ఇప్పుడు గతంలో డిప్యూటీ స్పీకర్ ఉండే, ఇప్పుడు గతంలో మినిస్టర్ ఉండే, అవునా కదా? సో వాళ్ళతో మీకేమైనా అనుబంధం ఉన్నాయా? అనుబంధం లేదు సార్. మేము స్వయం కృషి తోటి మేము రావడం జరుగుతుంది సార్. అనుబంధాలు మాకేం లేవు సార్. మా స్వయం కృషి అనేది ముద్రలో ఉంటారు. ధైర్యం చేస్తాను ఉన్నాం సార్. కొంచెం ధైర్యం తక్కువ అయ్యి కొంతమంది వెనక సపోర్ట్ లేకుండా వాటి లేకుండా కొంచెం ధైర్యం తక్కువ ఉంటే బ్యాకప్ అవుతాం. కానీ కొంచెం రావాలని అందరికీ ఉంది, తృప్తుంది. ముద్రాల సంఖ్య రావడానికి ప్రయత్నం చేస్తుండ్రు. మీరు కూడా అదే దారిలో ఉన్నారా? ఆ దారిలో ఉన్నా సార్. ముందడుగు నేను ధైర్యం చేసి ముందడుగేస్తున్నా. సో దుర్గేష్ గారు, అసలు ఇది రాజకీయం అంటే దురద అంటారు సార్. ఈ దురద అంటించుకోవడం అంత అవసరం అంటారా? దుర్ద అనేది ఏం లేదు సార్. దుర్ద అనేది ఉండదు సార్. కష్టపడ్డ వారికి దుర్ద అనేది ఏముండదు. కష్టం అనేది సుఖం ఉంటది. దుర్ద అనేది ఏముంటది. మనం బరాబర్ ఉంటే ఏ దుర్ద మనకు అంటది. అంటే ఇదొక అందులో విలీనం అయితే అదొక అడిక్టివ్ మందు వ్యసనం లాంటిది. రాజకీయం అంటే పదవి కంపల్సరీ కావాలి 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 అనుకుంటారు కదా, ఏంది ఇదంతా? కావాలనుకుంటారు సార్. అది కావాలన్నది వారి సొంతానికి కావచ్చు, కానీ మన దుర్దాన్ని మనకు అది ఎలాంటి తృప్తిగా పనిచేయదు. ఏంటంటే మనం ప్రజల కోసం ముందుకెళ్తాం కాబట్టి చేయాలని అనుమతితో ఉంటుంది. మనకి ఏ దుర్ద ఉండదు. మనం బరాబర్ ఉన్నప్పుడు ఏ పని ఉండదు సార్. సో దుర్గేష్ గారు మొదటగా అంటే మేము మేడం ఏది వార్డ్ నెంబర్ చేశారు? అవును సార్. ఆ తర్వాత రాజకీయం మొత్తం మీదుగా మొదటిసారి సెకండ్ సార్ చేసింది సార్. మాకు ఎస్సీ రావడం తోటి అంటే అసలు ఎందుకు ఈ బురద ఎందుకు అంటించుకోవాలనుకున్నారు? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఈ రాజకీయం మీకు? రాజకీయం స్టార్ట్ అయిందంటే నేను ప్రజలలో కొంచెం ముందు పడగా ప్రజలలో కొన్ని సరే కొంతమంది పేర్లు వినడం జరిగింది. ఆ నాయకుల పేర్లు అవసరం లేదు. ఎవరు చెప్పండి, పర్వాలేదు. ఉమ్మడి నర్సయ్య పేరు విన్నా. ఆ ఉమ్మడి నర్సయ్య పేరును కొంచెం మనం చూత అలాంటి నర్సయ్య లెక్క పుట్టాలని ఆ ధృవీకరణ నా మానంలో పుట్టింది. లెఫ్ట్ ఐడియాలజీ గుమ్మడి నర్సయ్య అంటే ఇప్పుడు సార్. గుమ్మడి నర్సయ్య అనే పేరు మంచి పేరు. సైకిల్ మీదనే పోతాడు ఇప్పుడు కూడా. జనాలు ఏమన్నా నాకు అవకాశాలు వస్తారు నర్సయ్య గుమ్మడి నర్సయ్య పేరు కన్నా మంచి పేరు తెచ్చుకోవాలని నాకు తృప్తి కలుగుతుంది నా మనసుకు. మరి మీద బాగా సంపన్న కుటుంబమా? లేదు సార్. స్వయం కృషి. మా నాన్నగారు ఇట్లా మా పిల్లలు ఇట్లా ఏం లేదు. మా నాన్న చిన్నతనం చెప్పాడు. కష్టపడి పైకి వచ్చిన కష్టం అనేది నేను నాలుక ఇంకో పబ్లిక్ పడదు. నా కష్టం ఉన్న పబ్లిక్ కాపాడుతూ ముందు పోతానని ఆలోచన. ఎవరికి సంపాదన ఏం లేదు అంటే బాగా వెనక ఆస్తి పాస్తులు ఏం లేవు.
ఎవరికి సార్? మీకు మాకు ఆసుపత్రులు ఏం లేదు. బాగా సంపాదించారా మరి ఈ మధ్యలో మీరు? ఈ మధ్యలో సంపాదించలేదు, కష్టపడ్డది. నాకు కొంచెం నాయకులు అనేది కొంతమంది ఆ సార్ వల్ల నాకు ఇచ్చిండు. ఆ సార్ పేరు చెప్పడం అవసరం లేదు, తర్వాత చెప్తా. ఏం సార్ అయ్యో ఆ సార్ అంటే ఏం సార్? అందరు సపోర్ట్ ఉన్నారు, తర్వాత పేరు చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ వ్యాపారం చేసుకుంటూనే కొంత రాజకీయాలకు వచ్చారా? అవును సార్, ఈ వ్యాపారం చేసుకుంటే రాజకీయ. ఏం వ్యాపారం చేశారు మీరు? నేను స్క్రాప్ బిజినెస్ చేసిన సార్. ఓకే, ఫస్ట్ సైకిల్ స్టోర్. బాగా లాభసాటి ఉంటుంది అది. అంటే స్క్రాప్ అంటే నేను అంతకుముందు గతంలో సంపాదించిన, ఈ కాలంలో ఈ ఫోన్లు వచ్చా కానీ సంపాదించడం అనేది పోయింది. అంతేనా? గతంలో వాళ్ళు చేసిన ఒక 20 బ్యాగ్ చేసిన వాళ్ళకు 4 పైసలు కలిసి వచ్చిన, అప్పుడు ఫోన్లు ఇచ్చిన ఫోన్లు చేసి అంతా ఫోన్ ఆన్లైన్ సార్. అవును, 10 రూపాయలు సంపాదించుకున్న చూద్దా 9 రూపాయలు ఖర్చు పెట్టే హ్యాబిట్ నాకు. మన సంపాదన ఏం లేదు. పిల్లలు కొడుకు బిడ్డ ఏం చదువుకున్నారు? మీరేం చదువుకున్నారు? నేను 10th వరకు సార్. అంతే? 10వ తరగతి వరకు. ఎన్ని కావాలి సార్? తెలివి ఉంటే 10,000 డిగ్రీ చేసిన MBA చేసిన వాళ్ళు అంతా మనం వాళ్ళు ఢీ కొనవచ్చు. మన మైండ్ సెట్ మంచిగా కూడా సరిపోయి సార్. వాళ్ళు MBA చేస్తుంది, డిగ్రీ చేస్తుంది, అంతకన్నా తెలివికాలు ఉండదు సార్. చదువులేను MBA డిగ్రీ వాళ్ళతో పోటీ పడుతుందా? కూర్చుంటే లెక్కలు ఫటాఫట్ మైండ్ తో కొట్టదు సార్ టైం వస్తే. అచ్చా అచ్చా. సో పిల్లలు సెట్ మరి అబ్బాయి NIT సీట్ కొట్టింది సార్ మా బాబు. పాప MCA అయిపోయింది, సాఫ్ట్వేర్ నాన్నైట్ దగ్గర సాఫ్ట్వేర్ చేస్తుంది. బాబు NIT 3rd year క్లోజ్ అయింది. ఓకే, అంటే మ్యామ్ అంటే కాబోతుంది దగ్గరకు వచ్చిండు. ఇప్పుడు మీరు ఫుల్ టైం పిల్లలు సెట్ అయ్యే మూమెంట్ వచ్చి నేను ప్రజల్లోకి వెళ్ళిపోతున్న ఆలోచన. ఏంది ప్రజలకు వెళ్ళిపోయి మంచి పేరు కావాలి. ఇవరికి ఏం చేశారు అసలు సార్? ఇవరికి ఏమైనా చేశారా? ఇవరికంటే జీపీ నా వార్డ్ నెంబర్ చేయించినాం సార్, అంతే. అది చిన్న పోస్ట్ కదా, అట్లా ఉంటుంది సార్. పోవచ్చు కదా సార్, మన మనసు కలిగినప్పుడు. పోస్ట్ చిన్నదే కదా అంటున్నాను, పోస్ట్ చిన్నదే, పెద్ద పోస్ట్కి వెళ్దాం అనుకుంటున్నా. ప్రజలకు పని చేసి కోతుల కొన్ని సమస్యలు ఉంటే చేద్దాం. వాళ్ళు కొంతమంది నాయకులు గతంలో చేద్దాం తప్పించుకున్న నాయకులు కొంతమంది ఉంటారు, కానీ ఫస్ట్ చేసి చూపెడతాను సార్. చేయాలని చూపెడుతుందని స్థాపితం మొదలు స్టార్ట్ చేసి చూపిస్తున్నా. ఏమేమి చేస్తుంటా అసలు సార్? కొంతమందికి నేను చేసే బిజినెస్ లా ముగ్గు పాలరతి ముగ్గు అనేది ఉంటుంది సార్. అది వేరు నిన్నది. మీరు ఇంతవరకు ఈ అంటే మన సమస్యలు పరిష్కారంలో ఏమైనా ఉన్నారా? కొంతమంది పేదలు ఉన్నారు సార్, వారికి గవర్నమెంట్ 50 గజాలు 100 గజాలు ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ అలా గృహ నిర్మాణానికి డబ్బులు ఇచ్చారు, 5 లక్షలు కట్టలేని పరిస్థితులు ఉంటారు సార్. వాళ్ళకు 13/14 లెక్క రేకుల షెడ్ సిమెంట్ పేరుతో బట్టి సొంత ఖర్చులతోటి బేస్మెంట్ లెవెల్ లేపి సిమెంట్ పేరు తెచ్చి అవి కట్టి వాళ్ళకు ఉపయోగం జరుగుతుంది. నా సొంత సైకిల్ వస్తుంది. అట్లా పేదవారికి వాళ్ళు ఉంటే నా గమ్యం ఏంటంటే 10 రూపాయలు సంపాదించడం, కొన్ని దానం చేయాలి, అది మంచిది. అచ్చా, ఇంకే అంటే మీకు ఈ మండలం అంటే మీరున్న పరిధిలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాటికి పరిష్కారం ఉన్న మీద ఉందా? ఉన్నాయి సార్. మన ఇప్పుడు మండలంలో ఇప్పుడు రైతులు పొలాలు ఉన్నాయి సార్, సౌటపడ్డ భూములు ఉన్నాయి. ఆ రాగడి అందక పంట పొలాల పంట కోసం కొంత అవస్థలు పడతాం. నీరు అంత కోసం సమస్యలు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. గల్లీలలో రోడ్లు కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యలు చూస్తే కొన్ని వీధులలో కొన్ని కారణాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక మండల స్థాయిలో మొత్తం మీద అడిగేయబోతున్నారు ఇండైరెక్ట్ గా భావించవచ్చు. రైతులకు కొంచెం సపోర్ట్ ఉందాం, రైతులకు ఆపుకుందాం. ఇదంతా పబ్లిక్ లలో మెదలడం, పబ్లిక్ కష్ట నష్టాల్లో. ఏ పార్టీ మరి మీరు? నేను ఇండిపెండెంట్ గా నిలబడతాను సార్, ఏ పార్టీతో సంబంధం లేదు. ఇండిపెండెంట్ గా సార్, ప్రజలు నిర్ణయిస్తే గెలుపు ఏ దేవుడైనా మన ప్రజా నిర్ణయం సార్. ఆ ప్రజలు నిర్ణయిస్తే దాన్ని ఆపేది ఎవరు వల్ల. ఏదో ఒక పార్టీ మీకు అవకాశం వాళ్ళతో కలిసిమెలిసి మాట్లాడతారు సార్. అదేం లేదు సార్, నా సొంత నిర్ణయం. ఇండిపెండెంట్ అనే అభ్యర్థి నిలబడి గుమ్మడి నరసయ్య గారు పేరు విన్నా కానీ తను చూడలేదు, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు. పేరు మాత్రం బ్రహ్మాండంగా యూట్యూబ్ లో కొట్టినా చూడండి సార్. నా మైండ్ సెట్ చెప్పేవారు ఇన్నుడే చాలు, యూట్యూబ్ చూడకుండా అవసరం. నా మైండ్కి ఎక్కించుకుని సరిపోయా. సో గుమ్మడి నరసయ్య దారిలో పోవాలి. ఆ దారి లేకుండా సార్ పేరును నేను అంతా తీసుకుని నా మండలం తీసుకొచ్చుకోవాలని ఆలోచన. గతంలో ఉన్న వాళ్ళు ఎవరు చేయలేదా అంతగానో మండలం? గతంలో ఉన్న వారు అంటే చేస్తారో చేరో ఆ జనముకు ఆ పబ్లిక్ ఉన్న వీళ్ళందరికీ తెలిసి ఉంటారు. పర్వతగిరి అనే మండలంలో ఇంతవరకు చాలా చేసిన వాళ్ళు ఉండి ఉంటారు కదా. సో వాళ్ళకన్నా ఇంకా ఏమి ఎక్కువ చేద్దామని మీ ఆలోచన? వారితో అంటే మన పొలిటికల్ నా సొంతంగానే నేను సింగిల్ గానే బయట వారితో పొత్తులు డైరెక్ట్ సొంత సాయం కృషితో కష్టపడి ప్రజలు నిర్ణయిస్తే ఏదైనా పొలిటికల్ ఏదైనా అవకాశం వస్తే పబ్లిక్ నేను నిలబడి పనిచేసి ఏ సమస్యలో నిలబడి పనిచేద్దామని సిద్ధంగా ఉన్నా. సో పని చేయడానికి పబ్లిక్ సర్వీస్. అచ్చా, ఇప్పుడు పార్టీలు ఎట్లా ఉన్నాయి అసలు? కాంగ్రెస్ పార్టీ మళ్ళతో సార్, కాంగ్రెస్ పార్టీ అంటే నేను చెప్పాను, టీఆర్ఎస్ పార్టీ చెప్పాలని, బీజేపీ ఏ పార్టీతో నాకు సంబంధం ఏదో ఒకటి చెప్పాను అంటే కాదు. జనరల్ గా కాంగ్రెస్ పార్టీ మీద నాకు రాళ్ళెత్తుండ్రా లేకపోతే ఇంకోటి అంటే ఇప్పుడు దాదాపు అసలు మళ్ళా రాదు
అని కొంతమంది అంటుండ్రు, వస్తుందని కొంతమంది అంటుండ్రు, అంటే కాంగ్రెస్ లో వస్తుంది అంటారు, టీఆర్ఎస్ లో రాదంటారు. సరే, ఏంది చెప్పే అవకాశాన్ని చెప్పకూడదు, టైం వచ్చి చెప్తా కావచ్చు, కానీ ఆ పబ్లిక్ గుమ్మడి నర్సే పేరుని యాడ్ చేసుకున్నా, మంచి పేరుని కూడా తను యాడ్ చేసుకున్నా, ఎవరి పేరు చెప్పలేదు. ఏదో మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది కావచ్చు అని కొంతమంది అంటారు. సరే, అది దైవాధీనం, ప్రజలు నిర్ణయిస్తారు. బీజేపీ వస్తుంది ఇంకొంతమంది అంటారు, వస్తారు. కొంతమంది కాదు బీజేపీ వాళ్ళు అంటారు. బీజేపీ వాళ్ళు అంటారు కదా సార్, బీజేపీ వస్తా అంటారు, కాంగ్రెస్ వస్తా అంటారు, టీఆర్ఎస్ వాళ్ళు వస్తా సమయం వచ్చినప్పుడు కవిత కూడా వస్తుంది. ఇప్పుడు కవిత కొత్త పార్టీ కదా, పోరాదు. నేను ఏ పార్టీలో పోను సార్, బిహార్ అంబేద్కర్ స్వాతంత్రంగా పోరాడి ప్రజలు కాపాడిన ఒక సిద్ధాంతం రాసిండు, ఆ సిద్ధాంతంలో పోదాం అనుకుంటాను సార్ నేను. ఇదేది అంబేద్కర్ కదా, అంబేద్కర్ అంటే మనం పార్టీలలో పోయి గెలిచి ప్రజలుగా పార్టీలలో పోకుండా ఇండిపెండెంట్ గా గెలిచి ఒక సంతోషం అనిపిస్తుంది, ఆ హ్యాబిట్ కలుగుతుంది నా మనసుకు. మరి అట్లా పోవాలంటే బాగా పైసలు కావాలి కదా. పైసలు ఉంది సార్, కష్టపడతా, పబ్లిక్ సర్వీస్ చేస్తా, పని చేస్తా. ఎవరు మీ వెనక గాడ్ ఫాదర్ అంటే ఉండాలి కదా. ఓట్లకు 500 రూపాయలు ఇస్తారు కావచ్చు, తెలియదు, ఇచ్చే రోజు ఇస్తారు. మనం కష్టపడతాం, చెమటోర్చి పని చేస్తాం, పబ్లిక్ దాని అన్వయ పబ్లిక్ తోటి వాళ్ళు పబ్లిక్ లీడర్ చెప్పి ఓట్లేసే కాలం కాదు సార్ ఇది. అంతేనా కాలం సార్. 1000, 2000, 5000 పైసలు ఇచ్చే రోజులు పోయినాయి. మనిషి కరెక్ట్ మనిషి ఉన్న వాళ్ళకే ఓట్లు వేయడం జరుగుతుంది సార్, ఇది పక్క. పర్వతగిరి మండలం ఒక చుట్టొచ్చారా మొత్తం మీద? 80% అయితే మా అక్కలకు మా చెల్లెలకు. అదే ఏదో మొత్తం మీద ఏది వాళ్ళు ముగ్గు మా అక్కలు మా చెల్లెలు కొంచెం మర్చిపోకుండా, మా అక్కలు మా చెల్లెలు మా అక్కలు అనుకుని నేను ముగ్గేయాలి. ఏమవుతుందో ఏం లేదు, తెల్లారి మా తమ్ముడు అని యాడ్ చేసుకోవాలని నేను చేసే బిజినెస్ నేను 2 నెలలకు బత్త వేసి ఇచ్చాను సార్. సార్ భలే ఉంది, అంటే ఒక్కొక్కరు సార్ వాళ్ళ పబ్లిక్ నేను ఏం రాలేదు, బీసీ అవుతూ ఏదో ఏ పొలిటికల్ నా అక్కల చెల్లెలు ఏం రాకముందుకు సంతోషంగా తీసుకుపోయడం జరిగింది. కోతుల బెడద చూస్తా బాగుంది సార్, మండలంలో బాగా అంటే బాగుంది కోతుల బెడద. దానికోసం మన కోతులు పట్టడం జరిగింది, ఫారెస్ట్ వదిలిపెట్టడం జరిగింది, దాని సిద్ధాంతం చూపెట్టినా సార్. కోతుల బెడద లేకుండా చేసి సురక్షితంగా ఫారెస్ట్ తీసుకుపోయి పట్టడం వదిలిపెట్టడం జరుగుతుంది సార్. పబ్లిక్ కోతుల బెడద ఎక్కువ ఉంది, రైతు సమస్యకు బాగా ఇబ్బంది పెడుతుంది, పబ్లిక్ ఇబ్బంది పడుతుంది. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి సార్. ఇలాంటివన్నీ కొంచెం మనకు మా అక్కలు మా చెల్లెలు మా అన్నలు అవకాశం వచ్చింది. సరే, వాళ్ళు అంటే మీ పనితనం చక్కగా ఉంటే వాళ్ళే నా పనితనం చూపించాలి, పని చేసిన కష్టానికి రూపం చూపెడితేనే అర్థమైపోతుంది. సో విద్య విధానం, వైద్య విధానం అసలు బాగుందా, బాగా లేదా, బాగా చేయాలనా? అంటే విద్య అంటే మామూలుగా విద్య అంటే చేసుకున్న విద్య, చదువుకున్న విద్య అనేది ఉన్నది. ఎందుకంటే ప్రైవేట్ ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది. సో ఇప్పుడు నాకు తెలుసు సార్, ప్రైవేట్ లకే ఎక్కువ పోతున్నారు, గవర్నమెంట్ తక్కువ. అదే కదా ఇప్పుడు సమస్య, ఇప్పుడు అదే వచ్చింది. ఏమో ప్రభుత్వం మేము విద్య విధానం మారుస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము, ఏదో చేస్తాం అంటారు, కానీ ఏం చేయరు. ఒక కండిషన్ గవర్నమెంట్ అంటే కరెక్ట్ డిసైడ్ చేసుకుని ఆ టీచర్లకు కానీ వాళ్ళ వెబ్సైట్ కానీ కొంచెం దాని మీద ఒక నిఘా పెట్టి చూస్తే బాగానే ఉంటుంది సార్. గవర్నమెంట్ చూస్తా నిఘా పెట్టినా కానీ అంటే వాళ్ళ పిల్లలు రారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ పిల్లలు రారు, మంట కాకపోతే ఇంకొక కడపలు అయితే మంట ఎక్కువ అవుతుంది. అట్లా చేసుకోవచ్చు వాళ్ళు స్పీడ్గా పిల్లలు వాళ్ళు డొనేషన్లో జీతాలు పెంచు ఏదో ఒక రూపాయలు చూపెట్టి వాళ్ళు కొంచెం చదువులతో డొనేషన్ లెక్క పెడితే టీచర్లకు వాళ్ళతో ముందు వెళ్తుంది కదా సార్. ఇప్పుడు మన ఈ స్కూల్కి ఇంత మందితో మీ స్టాఫ్కి ఇంత ఒక డొనేషన్ లెక్క జీతాలు పెంచుకుంటే పిల్లలకి ఇంతమంది ర్యాంక్ కొట్టింది అనుకోండి, మీకు ఇంత డొనేషన్ లెక్క పెడితే బాగుండు, జీతాలు పెంచకుండా స్టాఫ్ ఇట్లా ఇది ఆలోచన అయితే బాగుండు. వాళ్ళు ఏం చేసు అరే మనకి డొనేషన్ వస్తుంది కానీ చట్టం కూడా రావాలి దీని మీద, చట్టం రావాలి వస్తే. ఎందుకంటే ఏ పిల్లలైనా కానీ ప్రభుత్వంలో చదవాలి, ప్రభుత్వం చదవకపోతే మీకు ఏది ప్రభుత్వం ద్వారా మీకు ఎలాంటి పథకాలు కావచ్చు, మీకు ఎలాంటి సహకారం ఉండద్దు. ప్రభుత్వం అంతే కదా, ప్రభుత్వం మన చట్టం తీసుకురాకుండా మనం చేసే ప్రవర్తన పరిస్థితి ఉంటుంది సార్. మనం ఏమంటాం, జీతాలు ఎక్కువ పెంచారు, దాని ఏం చేయాలి, ఆ జీతం పెంచకుండా ఉండి ఇగో ఈ స్టాఫ్ 100 మంది పిల్లలు ఒక 80% అన్నది బాగుంది, కానీ చట్టం అయితే రావాలి, చట్టం తీసుకురావాలి, గవర్నమెంట్ ఆలోచించాలి. ఇప్పుడు ఇంకోటి, గవర్నమెంట్ స్కూల్లో చదువునోనికి ఉద్యోగ అవకాశాలను పెడితే నష్టం ఏంది? నష్టం లేదు సార్. గవర్నమెంట్ మన పిల్లలు చూస్తే ప్రైవేట్ లో పోతారు, ఆపలేదు. దీన్ని మంచి ప్యాకప్ చేస్తే వాళ్ళే అదే మరి ఇక ప్రైవేట్ మనం బంద్ కావాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ బంద్ కావాలనుకుంటే గవర్నమెంట్ వాళ్ళు మంచిగా చేస్తే అదే ఆటోమేటిక్ గా వస్తుంది. అంతే, వీళ్ళు వాళ్ళను గవర్నమెంట్ చట్టం తీసుకురావాలి, ఆ చట్టం తీసుకొని దాన్ని పికప్ చేసుకుంటే ఆటోమేటిక్ డౌన్ అయిపోతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అంతే. చేయడం జరుగుతుంది కదా, అది అట్లే ఉండిపోతుంది. ఇప్పుడు వాళ్ళు చెప్తాను ఆ పోతాను ముఖమే పౌడర్ వేసుకుంటే అయిపోతాను, అంతే అంతే అంతే. ముఖమే పౌడర్ అవుతుంది, సాయంత్రం అటుపోయి ఎండలో ఇటు వచ్చి ముఖమే అయిపోతుంది, అంతే అవుతుంది.
సో మొత్తం మీద 33 గ్రామాల 33 గ్రామాలు సార్. తండలు గిడ్డలు అన్ని ఊర్లో పేరు చెప్పాను చెప్తా సార్. ఎందుకు అన్ని బాగా తిరిగి అన్ని తిన్నాయి కాబట్టి చెప్పగలుగుతాం. మరి మిగతా కొంత నాయకులతోని సర్పంచులతోని అంత అటాచ్మెంట్ ఉంటుందా సార్? మాట్లాడతా అందరితోటి కమిట్మెంట్ కూడా సార్. పార్టీ పర అందరి పార్టీలు మన ఇండిపెండెంట్ అన్ని నాయ 100 గేర్ సార్. నేను ఏకైనా ముందుకోవచ్చు. ఒక వెహికల్ కు 100 గేర్ ఉంటుంది. టాప్ గేర్ నాదే, సెకండ్ గేర్ నాదే, థర్డ్ గేర్ నాదే, ఫోర్త్ గేర్ నాదే, అన్ని గేర్ ముందుకోవచ్చు. ఓహో మొత్తం గేర్లు కూడా వేస్తారు. ఏదేమైనా కానీ అంటే మండల స్థాయిలో కంపల్సరీ మండల స్థాయిలో అవకాశం వస్తే పొంది మంచి పేరు తెచ్చుకొని ఆ నర్సయ్య గారు ఉమ్మ నర్సయ్య పేరుతోటి కొంచెం ఆశీర్వదించుకోవాలనుకుంటున్నా. మంచి ఆయన మంచి పనులు చేసి పబ్లిక్ మంచి పేరు తెచ్చుకోవాలి. ఇలాంటి కొన్ని ఉన్నాయి, అవి ఇప్పుడు వద్దు. ఆ చేతికి పగ్గాలు. ఎవరు మరి మీకు గాడ్ ఫాదర్ ఎవరు ఉన్నారు? నాకు శ్రీరాముడు నమ్ముకున్నా నేను. శ్రీరాముడు అంటే నాకు దేవుడు. అందరూ శ్రీరాముడు నమ్మకుండా అయిపోతుందా? లేదు, అందరూ దైవభక్తిగా ఉంటే శ్రీరాముడు ఎవరికైనా ఓర్మిస్తారు. దైవంగా ఉంటే నమ్మిన బండిని మోసం కాదు ఎప్పుడు. ఇప్పుడు భక్తుని శ్రీఆంజనేయుని శ్రీరాముడు వదిలేపడతారా? రామ అంటే శ్రీఆంజనేయ బలం పెడుతుంది. రాముడుకు ఆంజనేయుడు ఎట్లుంటారో మనం అట్లుంటే ఎవరైనా కదా సహకరిస్తారు కదా. ఏదో బలమైన శక్తి ఉన్నది. బలమైన దేవుడు శ్రీరాముడు ఉన్నాడు కదా. మరి ఎందుకంటే బాగా ఖర్చు అవుతాయి. ఖర్చు ఎందుకు సార్? కష్టపడితే దానికి పైసలు అవసరం లేదు సార్. కష్టంతో రూపం చూపెడతా. పైసలు కూడా అవసరమే అంటున్నాను అనేది సార్. పైసలు కూడా అవసరమే, ఎంత కష్టపడ్డా కానీ ఇది కూడా అవసరమే అంటున్నావు సార్. మరి దానికోసం సిద్ధంగా ఉన్నట్టేనా? సిద్ధంగా అంటే టైం వస్తే సిద్ధంగా అంటే గవర్నమెంట్ లెక్క ప్రకారంగా దాన్ని ఎంత ఖర్చు పెట్టాలో ఏం ఖర్చు ఉంటుంది దానికి సిద్ధమే సార్. గవర్నమెంట్ లెక్క ప్రకారం అయితే ఎవరికి వెళ్ళవాలి సార్? ఆ లెక్క ప్రకారం నేను ఖర్చు పెట్టగలుగుతా సార్. దానికి సిద్ధం. చూద్దాం. ఏదో మొత్తం మీద గాడ్ ఫాదర్ అయితే ఉన్నాడు మీకు. గవర్నమెంట్ లెక్క ప్రకారం గాడ్ ఫాదర్ అయితే ఉన్నాడు మీకు. అంతేనా? శ్రీరాముడు ఉన్నాడు నాకు. రాముడు అంటే సత్యంత ప్రాణం. దేవుడు అంటే సో రాముడు గెలిపిస్తాడు ఇలా. రామ అంటే మన బలం పెడుతుంటే జనం చూద్దా. ఆంజనేయుడు పనిచేసే శ్రీఆంజనేయుడు పనిచేస్తారు కదా, పబ్లిక్ చూద్దాం పని చేస్తారు కదా. మిగతా వాళ్ళు కూడా అదే రామునికి మొక్కుంటే అట్లా ఎట్లుంటుంది సార్? భక్తులు శ్రీఆంజనేయుడు తప్ప రామునికి ఇంకెవరైనా భక్తులు ఉంటారు? పబ్లిక్ అంతా రామునికి అదే ఇంకెవరైనా భక్తులు ఉంటే శ్రీఆంజనేయుడు పనులు మంచిగా చేయకపోతే ఇంకొకరికి ఛాన్స్ వస్తుంది. శ్రీఆంజనేయుడు మంచి పనులు చేసినాక ఇంకొకరు ఇటు ఛాన్స్ వస్తుంది సార్. రాదు కదా. అంతేనా? పక్క రాముడికి ఒక ఆంజనేయుడు భక్తుడు ఎవరు లేదా? చూద్దాం. అంత కాలమే నిర్ణయిస్తాం అనుకోవచ్చు. మరి కొంత డ్రగ్స్ అది ఇది ఉంది కదా వీటి ఇది, ఎందుకంటే యూత్ అంతా నడుస్తుంది సార్. డ్రగ్స్ అనేది నడుస్తుంది, చెవులలో పడుతుంది. దాని అవకాశం వచ్చినప్పుడు దాని ఏదన్నా మరి మధ్యలో అధికారులతో ఏమన్నా చెప్పిందా? లేదంటే అధికారులతో ఎట్లుంటారు మీరు? అప్పుడప్పుడు చెవులలో పడుతుంది. పిల్లలు ఇట్లా జరుగుతుంది, అది పూర్తిగా బయట పడలేదు. అవకాశాలు వచ్చినా మన కంట్లో పడ్డా, మన చెవులో పడ్డా, కంటి చూపులు కనపడ మనం బ్రేక్ అయ్యేందుకు సిద్ధం. మేము దాన్ని కానీ వాళ్ళకు గవర్నమెంట్ దానికి ఏ లెక్క ప్రకారం ఎవరికి ఉపయోగ చెప్పాలో వాళ్ళకి ఉపయోగం. మా కంటికి కనపడతా మాత్రం ఖచ్చితంగా మేమే ఇంటిమేషన్ ఇస్తాం. ఇక్కడ మండలంలో ఉన్నటువంటి వారికి సరే కాలేజీ సమస్యలు ఉంటాయి అనుకోండి, లేకపోతే ఉపాధి సమస్యలు ఉంటాయి రకరకాలు, వాటిని కూడా కొంత పరిశీలించుకొని లేదంటే ఇంకేమైనా చేసే ఆలోచన ఉంటుంది అనుకోవచ్చా? స్కూల్ కూడా సార్, అది ఏదైనా కానీ సమస్యలు ఉంటే నాకు తెలిసినది నా సహకారంతో చేయడం జరుగుతుంది. దాని సమస్యలు గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ వస్తే సార్ జెడ్బీ స్కూల్ గానీ కుటీర పరిశ్రమలు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి, ఇవన్నీ ఉంటాయి కదా సార్. ఆ సమస్యలను నేను తీసుకుంటా. పేదవారి రూపంలో చూపించుకోవచ్చు. బడి సమస్యలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా సరే నేను చెప్పిన ఆధారం గవర్నమెంట్ పికప్ కావడానికి ఇలాంటి గవర్నమెంట్ తీసుకొస్తే బాగుంటది. అది మన శక్తివంతమైన మన చేతిలో కలిగింది అని చేస్తే పిల్లలు స్కూల్ చేయడానికి సిద్ధం ఉంటాం. ఇప్పుడు రాముడు కరుణిస్తాడా లేదా అనేది ఇంకొకటి. రెండోది సరే కరుణిస్తాడు, మీ వేళ కరుణిస్తాడు అనుకుందాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి సబ్బన్న వర్గం అట్లా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయా సార్? ఎప్పుడు కానీ మనం మనది పని చేసుకుంటా పోతే ఆ పబ్లికే మనం తీసుకోవచ్చు. మనం మంచి పనులు ఎప్పుడు ఇవ్వలేరు. మనం ఒక మురికి కాలువ చెత్త అయితే నీళ్ళు ఆగిపోతాయి సార్. చెత్త నీళ్ళు వెళ్ళిపోతాయి. ఒక మట్టి పోసిన ఒక కాలువలో మట్టి పోస్తే నీళ్ళు ఆగిపోతాయి. మట్టి తీసేస్తే నీళ్ళు వెళ్తాయి. మన మనసుతో మన పని మనసుతో మంచిగా ఉంటే మనం ముందుకు వెళ్ళిపోతాం సార్. ఆ పబ్లికే మనం ముందు తీసుకోవాలి. ఏదేమైనా కానీ చూద్దాం. అది కాలమే నిర్ణయిస్తా అనుకోవచ్చా? కాలమే పనితనమే కాలమే నిర్ణయం. సో మీ మండల ప్రజలకు ఏం చెప్పాల్సుకున్నారు సార్? మీ మండల ప్రజలకు ఏం చెప్పాల్సుకున్నారు చివరిగా అంటే సార్, నేను ప్రజలకు రేపు ఏమన్నా అవకాశం వస్తే, జేబీడీసీ అవకాశం వస్తే, నన్ను గెలిపిస్తే, నేను గెలుపొందితే పబ్లిక్ కోతుల పెడత లేకుండా
ప్రతి రైతులకు పంట పొలాలలో చోట భూములు ఉన్నాయి సార్. గతంలో నాయకులు అమ్ముకోవడం జరిగింది సార్, పర్మిషన్ తీసుకొచ్చి ఆ పర్మిషన్ అంతా తీసుకొచ్చి దాన్ని పబ్లిక్ ఫ్రీ సర్వీస్ చేస్తారు. నా సొంత మిషన్లు పెట్టి మిషన్లు పెట్టి డీజిల్ పోయించుకొని ఆ పబ్లిక్ ఓ నెల 2 నెలలు పెట్టి ఆ వ్యవసాయానికి రైతులకు అందియడం జరుగుతుంది సార్. లోతుపాటు ఇళ్ళకు మొరం చూత గవర్నమెంట్ లెక్క ప్రకారం పర్మిషన్ తీసుకొచ్చే అది చేయడం జరుగుతుంది. ఆ పర్మిషన్ ఎట్లా తీసుకోవాలో అవకాశాలు వాళ్ళు కొట్లాడైనా ఏ రూపంలో తీసుకొచ్చి ఆ పోయేదానికి నా మనసు కలిగింది సార్ రైతులకు. పండే భూములు అవలకక్కలకు మాత్రం శుద్ధతోనే సంతృప్తి పెడతారా? అంతేనా? అవలకక్కలకు శుద్ధతోనే వచ్చేసాం మా అక్కలకు మా చెల్లెలకు మా వాళ్ళకు శుద్ధితో సరిపోతుందా? శుద్ధ లేకుండా కోతుల పెడతా ఎక్కువ సార్. కోతుల పెడతా బాగా ఇబ్బందులు పడతాను. ఇళ్లలో పోయి కరవడం జరుగుతుంది, బిల్డింగ్ల నుంచి కింద పడడం జరుగుతుంది, ప్రాణాలు పోయే కాడికి వస్తున్నాయి కోతులతోటి. చాలా ఇబ్బంది పడుతుంది. ఆ కోతుల సమస్యను చూస్తా ఆ సమస్యను త్వరితగతిన సమస్య పరిష్కారం ఖర్చులతో పెట్టి పట్టడం. నేనే స్వయంగా పడతాను సార్. నా ఉన్న పిల్లలు వీళ్ళందరూ మా కుటుంబం కలిసి మేము పడతాం. నా దగ్గర పనిచేసే పిల్లలు ఉంటారు, 3 పిల్లలు, నేను, వాళ్ళు కలిసే పడలేం. ఎందుకు సార్? పని చేస్తేనే వాళ్ళు పబ్లిక్ అర్థం సార్. ఇంట్లో కూర్చుంటే పని నడతారు సార్, నడదు కదా. మనం కష్టపడితేనే జనం చూస్తే కష్టపడే అబ్బాయిని అర్థం చేసుకుంటారు. ఇంట్లో కూర్చొని 4 పెట్టి నడతారు సార్. కష్టపడటం ముందుకు రావాలని వచ్చిందనే తెలవాలి సార్. ఏమన్నా ఆటంకాలు అదొకటి వస్తూనే ఉంటాయి కదా సార్. ఆటంకాలు వచ్చి తట్టుకుంటాం. మన దమ్ముంటే దేనికైనా రెడీ సార్. మనం ఆటంకాలను మన మంచి పని తన కింద అవుట్ అయ్యేది. రాజకీయాల్లో కుట్రలు ఎక్కువ ఉంటాయి కదా. కుట్రలు ఎక్కువ ఉంటాయి సార్. కావాలంటే చేసి ఇవాళ ఉన్న బిజినెస్ కొంతమంది పేర్లు అవసరం లేదు. నేను చేసే బిజినెస్ లో చూద్దా ఈయనకి తనకు రావద్దు అనే వైన్స్ లో ఉంటాయి కదా సార్. మనం పాత సంబంధ బిజినెస్ కదా, దాని మీద కొంత దంద తీసుకోవచ్చు. నా బిజినెస్ కుట్రలు వచ్చి వస్తుంది. నా మంచి పని అది తట్టుకుంటూ పోతూనే ఉంటాయి సార్. వాళ్ళు ఎన్ని బాణాలు వేసినా నేనేం చెప్పినా సార్, చెత్తలా మురికలో నీళ్ళు పోతే చెత్త తీసేస్తే నీళ్ళు సాపి వెళ్ళిపోతాయి. వాళ్ళ చెత్త లాంటి వాళ్ళు చెత్త ఇట్లా తీసేస్తే పబ్లిక్ నీళ్ళు వెళ్ళిపోతే పబ్లిక్ నీళ్ళు వాడుతూనే ఉంటుంది. ఆ చెత్త లాంటి వాళ్ళే మరి ఆపితే ఒకసారి నువ్వు కూడా అలానే ఆగిపోతావు. ఆగకుండా చూసుకుంటా. కష్టపడకైనా సుందెక్కడికైనా పోయినా చెత్త తీసేసే బాధ్యత నాది. జనాలకు కష్టం రాకూడదు, జనాల కోసం. దాంట్లో పర్వాలేదు, చూద్దాం. అది కాలమే నిర్ణయిస్తుంది కదా. పక్కా సార్. చేసిన మళ్ళీ మీరే వస్తారు సార్. ఎప్పుడు రావాలి? నేను మళ్ళీ మీరు నా పనిదానం చూసినాక మీరే వస్తారు ఆటోమేటిక్గా. నన్ను మీరు కాదు సార్, నా పని పిలుస్తా సార్ మిమ్మల్ని. అంతేనా? చూద్దాం. అది కాలమే నిర్ణయిస్తా. ఓకే సార్. దుర్గేశ్ సవాలేనా? సార్ సవాలేనా? పని చేస్తా, పబ్లిక్ పని చేసే సవాలే సార్. సిద్ధం పక్కా. అంతేనా? సిద్ధం. అదంతా కాలం. సో ఇదండి దుర్గేష్ దాదాపు అంటే ఒక సామాన్య కుటుంబం నుండి మెల్లమెల్లగా ఎదుగుతూ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతూ, సో వ్యాపారం, ఆ తర్వాత మండల స్థాయిలోకి రావాలి. మండల స్థాయిలో 33 గ్రామాలు ఉన్నాయి. ఈ 33 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఎంతో కొంత నాకు సమస్యలు తెలుసు కాబట్టి ఒక మండల స్థాయిలో ఒక అడుగేద్దామనే ఆలోచన నాకు వెనక నుంచి వెళ్ళి బలహీనత ప్రజలు, దాంతోపాటు దేవుడే అంటున్నారు. సరే ఆ దేవుడు ఏం చేస్తారో లేకపోతే ఈ ప్రజలు ఏం చేస్తారో అది కూడా కాలమే నిర్ణయిస్తుంది. ఏదేమైనా కానీ దుర్గేష్ అంటే తన అభిప్రాయం మాత్రం మా ద్వారా మీకైతే పూర్తిగా అందించగలిగామని కూడా మేము భావిస్తున్నాము. నమస్కారం సార్. నమస్కారం.